గాయత్రి, నీ అభిప్రాయం కూడా చెప్పమ్మా. చిన్నపిల్లని నాకేం తెలుసు అన్నయ్య. నువ్వు చిన్నపిల్లవేంటమ్మా? దయచేసి ఒకసారి చూడమ్మా. చూసి నీ డైలాగ్ నువ్వు చెప్పమ్మా. నాన్నగారికి నచ్చితే నాకు ఓకే. అబ్బా, రేపు నా కూతురు పెళ్లి చూపులు. మా దగ్గరలో ఉన్న అన్ని గుళ్ళకి మొక్కి ఈ ఊరి గుడికొచ్చాను. పెళ్లి చూపుల్లో ఏ ఆటంకం రాకుండా అర్చన చేయండి పూజారి గారు. పేరు గోత్రం చెప్పండమ్మా. పైడిపాల గోత్రం, పేరు గాయత్రి. పైడిపాల గోత్రోద్భవస్య గాయత్రీ నామధేవత్యాః ఏవం సహకుటుంబానాం భగవదనుగ్రహడాక్షసిత్యర్థం. అమ్మలాంటి ప్రేమ ప్రేమించిన వాడి దగ్గర దొరుకుతుందని నా కూతురు నమ్ముతుంది. నమ్మకం అంటే నిజం. ఆ నిజం ఎప్పుడూ అబద్ధం చేయొద్దు. గదా బ్రహ్మణ ఉపహరతి ఏకదైవ యజమాన ఆయుస్తేజో దధాతి శతమానం భవతి శతాయుః పురుషः శతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్ఠతి. అమ్మో వచ్చేస్తుంది. ముందు మీరు తీర్థం తీసుకోండి తల్లి. కాల మృత్యుహరణం సర్వవ్యాధి నివారణం. ఉంటానమ్మా. అయ్యో పూజారి గారు, ప్రసాదం ఇవ్వలేదు. ఆ పిల్లెళ్లేదాకా కొంచెం ఆగు తల్లి. ఎందుకంత కంగారు పడుతున్నారు? చెప్పేంత సమయం ఇప్పుడు లేదు, మళ్ళీ కలుస్తాను తల్లి. పూజారి గారు, బాగున్నారా పూజారి గారు? బాగున్నాను తల్లి. దేవుణ్ణి అలా ఒంటరిగా వదిలేసి ఎక్కడికి వెళ్ళిపోతున్నారు? మీరే కదా ఆయన కాపలా. ఈ విశ్వానికే కాపలా ఆయన. విశ్వానికి ఆయన కాపలా, ప్రజల విశ్వాసానికి మీరు కాపలా. ఏమంటారు? నువ్వు చెప్పే దాంట్లో తప్పుండదు తల్లి. అలా బిగుసుకుపోయారేంటి? కాస్త నవ్వండి. మొహమాటానికి కాదండి, మనస్ఫూర్తిగా నవ్వండి. ఇప్పుడు చూసారా ఎంత తేజస్తో వెలిగిపోతుందో? ఇంతకీ ఈ రోజు ఎంతమంది తల్లి? కొంతమంది పూజారి గారు. కొద్దిమంది అన్నా ఊర్లో సగం మంది లిస్టు రాసుకొచ్చినట్టున్నావు. ఏం చేయమంటారు పూజారి గారు? ఒక్కో ఇంట్లో ఒక్కో సమస్య. ఎదురింటి పింకి ఎగ్జామ్స్ బాగా రాయాలి. రఘుకుల గోత్రం, పక్కింటి తాతయ్యకి త్వరగా పెన్షన్ రావాలి. పసుపులేటి గోత్రం, బబ్లు వాళ్ళ నాన్న తాగుడు మానేయాలి. ఇస్పాలకుల గోత్రం, తల్లి నువ్వు ఇలా చదువుకుంటూ కూర్చుంటే తెల్లారిపోయేటట్టుంది. ఇలా ఇవ్వమ్మా. రఘుకుల గోత్రోద్భవస్య పింకీ నామధేయస్య పసుపులేటి గోత్రోద్భవస్య పక్కింటి తాతయ్య నామధేయస్య ప్రజమానస్య పసుపులేటి గోత్రోద్భవస్య దామోదర నామధేయస్య ప్రజమానస్య హేమస్థైర్య ధైర్య వీర్య విజయ అభయాయుహారోగ్యేశ్వర్యాభివృద్ధ్యర్థం ధర్మార్థగామ్య మోక్ష చతుర్విధ ఫలపురుషార్థసిద్ధ్యర్థం ప్రసన్నాంజనేయ స్వామి దేవత అనుగ్రహడాక్షసిద్ధ్యర్థం మనోభీష్టసిద్ధ్యర్థం యావచ్చక్తి పూజాంచకరిష్యే. తీసుకోండమ్మా. అందరి యోగక్షేమాల గురించి అర్చన చేయిస్తే నీకేమొస్తుంది తల్లి? గోదానం, అన్నదానం, వస్తుదానం చేస్తే పుణ్యం వస్తుంది అంటారు. అదెలా ఉంటుందో నాకు తెలీదు. నేను చేసే పనుల వల్ల నాకు తృప్తి వస్తుంది అని నాకు తెలుస్తుంది. అది చాలు పూజారి గారు. సాధారణంగా మరింట్లో వాళ్ల కోసం పూజలు చేయించుకుంటాం కదమ్మా. మన అనుకుంటే జగమంతా మన కుటుంబమే కదా ఆంటీ. మన కోసం చేయించుకుంటే అది స్వార్థం, ఎదుటి వాళ్ళ కోసం చేయిస్తే అది సంతోషం. నీ మాటలు వింటుంటే సాక్షాత్తు గర్భగుడిలోని దేవతే ఎదురుగా వచ్చి మాట్లాడుతున్నట్టు అనిపిస్తుందమ్మా. నన్ను మునగ చెట్టు ఎక్కించొద్దా ఆంటీ? మనస్ఫూర్తిగా అంటున్నాను. థ్యాంక్స్ ఆంటీ. వెళ్ళొస్తాను పూజారి గారు. మంచిది తల్లి. పూజారి గారు, మర్చిపోయాను, మీ పేరును కూడా అర్చన చేయించుకోండి. ఎందుకు తల్లి? ఇంట్లో అమ్మగారితో సమస్యను విన్నాను. ఆ విషయం ఇప్పుడు ఎందుకులే తల్లి, నువ్వు బయలుదేరు. కల్మషం లేని పిల్ల. అవును పూజారి గారు. రే, ఇప్పటి వరకు అంత బాగానే వచ్చింది. నువ్వు కాస్త టంగ్ కంట్రోల్లో మాట్లాడరా. అభి, నాన్నగారు లోపలంతా రెడీనా? రెడీ నాన్నగారు. హలో చక్రం, చెప్పు. వచ్చేసాం, దగ్గరలోనే ఉన్నాం. అలాగా, వచ్చేయండి. అలాగే. బావగారు, వాళ్ళు ఊళ్ళోకి వచ్చేసారంట. అమ్మా సునందా, అయిపోయిందా? అయిపోయిందత్తయ్యా.
కుందన బొమ్మలా ఉన్నావు. నా దిష్టి తగిలేటట్టుంది. ఆ రోజు మనసుకి నచ్చనివాడు వచ్చినప్పుడు ఈ కళ్ళల్లో సముద్రం అంత దుఃఖం కనబడింది. ఈరోజు మనసుకి నచ్చినవాడు వస్తున్నప్పుడు రెండు కళ్ళు సూర్యచంద్రుల్లా ఆనందంతో వెలిగిపోతున్నాయి. అదిగో బాబు గారు వచ్చేసారు. నేను వెళ్ళి రిసీవ్ చేసి వస్తాను. పదండి మావయ్య, నేను వస్తాను. రా. నమస్కారం. రండి, రండి. ప్రయాణం బాగా జరిగిందా? ఏం బాబు అంతా పాజిటివేనా? 95% పాజిటివ్ అంకుల్. మిగిలిన బ్యాలెన్స్ మనం ఇప్పుడు బ్యాలెన్స్ చేయాలి. నేను వచ్చేగా 100కి 100 మార్కులు పడేలా చేద్దాం. పదండి. నమస్కారం నమస్కారం, రఘురామయ్య గారు. నమస్కారం. అందరికి నీళ్ళు అందించు. చక్రం, ఇంట్లో వాళ్ళందరినీ ఒకసారి పరిచయం చేస్తే ఓ పని అయిపోతుంది. ఇదిగో పెద్ద ఆయన రఘురామ్ గారు నీకు తెలుసు. ఆయన భార్య శకుంతల, నమస్కారం అండి. వాళ్ళ అక్క రాధమ్మ గారు. అదిగో పెద్ద అబ్బాయి బాలాజీ, మా అల్లుడు. నమస్కారం అండి. ఇంటి ముందు మొక్కలు బాగున్నాయండి? వాళ్ళ ఇంటి ముందున్న మొక్కల గురించి నీకెలా తెలుసు బాలాజీ? అవును కదా. అంటే నాన్నగారు, అదే నాన్నగారు, అబ్బాయి అగ్రికల్చర్ చదువుతున్నాడని చెప్పారు కదా, కాబట్టి ఖచ్చితంగా ఇంటి ముందు మొక్కలు ఉంటాయని అన్నయ్య ఊహించాడు అన్నయ్య. కరెక్ట్, అది కరెక్ట్. అబ్బో, మీ పెద్ద అబ్బాయి చాలా షార్ప్ అండి. అవునవును అన్నయ్య. ఏంటిది? చూయింగం. ఎందుకు? సంబంధం సెట్ వీళ్ళు వెళ్ళిపోయేంత వరకు నువ్వు మాట్లాడకుండా మేకల నవ్వులుతూ ఉండడానికి. తీసుకో. రెండో అబ్బాయి అభిషేక్. నమస్తే. నమస్తే అండి. ఇక చివరివాడేమో అన్ని ఓకే అయితే డైరెక్ట్ గా పెళ్లికే వచ్చేస్తాడు. అబ్బా మూర్తి, మా వాడు ఎప్పుడెప్పుడు అమ్మాయిని చూడాలా అని తెగ కంగారు పడిపోతున్నాడు. తొందరగా అమ్మాయిని పిలిపించండి. అలాగే. అమ్మా చెల్లెమ్మా, అమ్మాయిని తీసుకురమ్మను. అమ్మా సునందా, గాయత్రిని తీసుకురామ్మా. అలాగే అత్తయ్య. అన్నయ్య, ఎందుకు నవ్వు? అమ్మాయిని చూడ్డానికి అబ్బాయి తొందరపడుతున్నాను వాళ్ళు అంటుంటేను. మనసులో నవ్వుకో, బయటికి నవ్వుకో, చంపుతావు. ముందక్కడివ్వమ్మా. ఇవ్వమ్మా. తీసుకోనన్నా. అయ్యో, ఈ నేరాలు ఘోరాలు చూడడం నా వల్ల కావట్లేదు బాబోయ్. కాకపోతే బయటకు పండి. కూర్చోమ్మా, కూర్చో. కూర్చోమ్మా. అమ్మాయిని చూడు బాబు. సిగ్గుపడితే ఎలానన్నా? చూడు, మా వాడు మామూలుగానే ఆడపిల్లలకేసి చూడు రఘురామ గారు. పోనీ ఒకసారికి చూసేమానండి. చూడు నాన్నా, నువ్వు చూసి చెప్తేనే కదా మేమొక నిర్ణయానికి వచ్చేది. కనీసం నువ్వైనా చూడమ్మా. అబో, ఇది ఇంకా నటించేస్తుంది. వీళ్ళ నటనా కౌశల్యం చూసి తరించడం నా వల్ల కావట్లేదు బాబోయ్.
ఇందాక మీకేం చెప్పాను? అది కాదు సునంద. ఇక ఆపండి మీ గోల. ఓరి మీ సిగ్గు సంతకెళ్ళా చూసుకోండర్రా. అబ్బాయికి అమ్మాయి నచ్చినట్టేనా నాన్న కిరణ్? అమ్మాయి నచ్చిందా? బాపు గారి బొమ్మలా చక్కగా ఉంటే నచ్చకుండా ఎలా ఉంటుంది యశోదా? ఆ మాట అబ్బాయి నోటితో చెప్పిస్తే బాగుంటుంది కదా. చెప్పు బాబు. నచ్చింది. మరి అమ్మాయికి అబ్బాయి నచ్చాడో లేదో అడగండి. గాయత్రి, నీకు అబ్బాయి నచ్చాడా? చెప్పమ్మా. నచ్చాడు. అబ్బో, ఏమండి, నవ్వింది చాలు, అందరూ చూస్తున్నారు. కొంపదీసి చెడగొట్టాడు కదా. ఏమైంది బాలాజీ? ఆనందం నాన్నగారు, ఆనందం. చూసారా కళ్ళ నుంచి నీళ్ళలా వచ్చేసాయో. ఇద్దరూ ఒకరినొకరు నిష్టపడగానే తెలియకుండానే కడుపులోంచి ఆనందం పొంగిపోయింది. ఉద్ధరించారు గాని ఇంకా ఆపండి. బాబు, నువ్వు అమ్మాయితో ఏమైనా మాట్లాడాలనుకుంటే అలా బయటికెళ్ళి మాట్లాడుకోవచ్చు. వాళ్ళు మాట్లాడుకోవడానికి ఏముంటుంది బావగారు? బావగారు, కాలంతో పాటే పిల్లల మనస్తత్వాలు కూడా మారిపోయాయి. ఈ రోజుల్లో ఇవి చాలా కామన్. ఎంతో పద్ధతి గల రఘురామ్ గారు ఈ కాలం పిల్లల ఆలోచనలకి విలువనిచ్చి స్వేచ్ఛనిచ్చారు. మీ మనసులోని మాటలు మాట్లాడుకుంటండి, వెళ్ళండి. వెళ్ళు నాన్న. ఇటు వెళ్ళండి. వెళ్ళు గాయత్రి. ఒరే, ఈ రోజు మాట్లాడుకునే మాటలే కదా, ఈ రోజు కొత్తగా ఏం మాట్లాడుకుంటారు? రే నీకు దండం పెడతాను ప్లీజ్. మీరు నన్ను ఏమన్నా అడగాలనుకుంటున్నారా? అడగొచ్చా అండి? యా షూర్, కలిసి బతకాల్సిన వాళ్ళం. నా మీద మీకేమైనా సందేహాలు ఉంటే అడగచ్చు. మీకు సిగరెట్ అలవాటు ఉందా? ఉంది. మరి మందు? సిగరెట్ తాగుతాడు, మందు తాగుకుంటూ ఉంటాడా? అమ్మాయిల వెనక్కి తిరగడం? మీరు మరీ అమ్మాయికుల్లా ఉన్నారండి. సిగరెట్ మందు తాగే వాళ్ళకి అమ్మాయిల వెనకాల తిరిగే అలవాటు ఉండదా? నిన్ను నన్ను కాదని వేరే అమ్మాయి వెనకాల పడతావా? మరో అమ్మాయిని చూసావంటే గుడ్లు పీకేస్తాను, దాన్ని చంపేస్తాను. మరో అమ్మాయిని చూస్తే గుడ్లు పీకేయడమే కాదు, చంపేసేటట్టున్నావుగా. చంపను, ఎందుకంటే నువ్వు లేకపోతే నేను బ్రతకలేను కదా. ఈ క్షణం కోసం ఎన్నో కలలు కన్నాను. నిజమవుతాయి కిరణ్. ఐ లవ్ యూ. ఐ లవ్ యూ టూ. వెళ్దామా?
ఇదిగో మీ పెద్దని కాస్త ఓవర్ చేస్తున్నాడు, తగ్గించుకోమని చెప్పు. మీ నాన్నగారు మాత్రం తక్కువ, నందికి ఎక్కువ, ఆస్కర్ కి తక్కువ అన్నట్టు నటిస్తున్నారు. సరే సరే పద. ఏమ్మా ఇంటర్వ్యూ అయిపోయిందా? అయిపోయింది. మంచి రోజు చూసుకుని నిశ్చితార్థం పెట్టుకుందాం. వెరీ గుడ్. రఘురామ్ గారు, మీరేమనుకోనంటే చిన్న మాట చెప్పండి. మధ్యలో ఈ నిశ్చితార్థాలు అవి లేకుండా డైరెక్ట్ గా పెళ్ళే జరిపించేద్దాం ఘనంగా. అలాగే. ఆ లాంఛనాలు కూడా మాట్లాడేసుకుంటే ఓ పని అయిపోతుందిగా. లాంఛనాలా? 50 కేజీల బంగారాన్ని పంపిస్తున్నారు కదండి మా ఇంటికి. 50 కాదు 55. ఇక పెళ్లి ముహూర్తాల తరువాయి. నాన్న, ఆ, నన్ను గాయత్రిని కలిపిన గుడి ఇదేనన్నా. అలాగా? ఒకసారి దర్శనం చేసుకుని వెళ్దాం. అయ్యా తమరి గోత్రం చెప్పండి. పైడిపాల. పైడిపాల. తమరి నక్షత్రం? పునర్వసు. పునర్వసు. తమరి నామధేయం? చక్రపాణి, యశోద, కిరణ్. చక్రపాణి, యశోద, కిరణ్ నామధేయస్య. ఓం మహాగణాధిపతయే నమః. నా ప్రేమ విషయం ఏం చేశారు? ఒక పెద్ద సమస్యకి తెరపడినట్టయింది. ఏ క్షణం ఏం జరుగుతుందని కుండల నిండా పెద్ద భారం నిండిపోయింది. ఇప్పుడా భారమంతా దిగిపోయింది. అంతా ఆ దేవుడి దయ. ఇక్కడికెందుకొచ్చినట్టు? నేను కోరుకున్న గాయత్రిని నా జీవిత భాగస్వామిగా ప్రసాదించినందుకు నీకు జన్మ జన్మలకు రుణపడి ఉంటాను స్వామి. కొత్త మొహల్లా ఉన్నారు. ఊరికి కొత్త? అవునండి. ఏంటి, ఏదన్నా పనుండొచ్చారా? పెళ్లి చూపులకు వచ్చామండి. పెళ్లి చూపులకా? మీ అబ్బాయికి తగ్గ సంబంధం మా ఊళ్ళో ఎవరున్నారేంటి? నా కొడుకు కోసమే పుట్టిన అందాల బొమ్మ ఉందిగా. ఎవరది? ఈ ఊరి పెద్ద దిక్కు రఘురామయ్య గారి కూతురు గాయత్రి. రఘురామయ్య గారి కూతురా? అవును. అలాంటి అమ్మాయి ప్రపంచంలో ఎక్కడ వెతికినా దొరకదు. అవునవును, ఆ అమ్మాయి చాలా మంచి అమ్మాయి. రఘురామయ్య గారి కూతురు గాయత్రిలా ఉండాలని ప్రతి తల్లిదండ్రులు తమ పిల్లలకి చెప్తూ ఉంటారు. ఆ గుణం, ఆ మంచితనం, ఆ వినయం, ఆ విధేయత అన్నీ అలాంటివి మరి. అవునండి. రఘురామయ్య గారి పెంపకం అంటే మామూలు విషయం. అవునవును, రఘురామయ్య గారి కుటుంబంతో సంబంధం పెట్టుకోవడం అంటే మామూలు విషయమా? ఎంతో అదృష్టం చేసుకునుండాలి. ఇద్దరికీ ఈడు జోడు బాగా సరిపోతుంది. ఏం బాబు, ఆ అమ్మాయి నీకింతకు ముందే తెలుసా? తెలీదండి. ఆహా, అంటే కంప్యూటర్ క్లాస్కి పక్క టౌన్కి వస్తుంది కదా, అలా ఏమైనా తెలిసే అవకాశం ఉంది కదా అని అడిగానంతే. లేదండి. పెళ్లిళ్ళ పేరే ద్వారా వచ్చిందా? కాదండి, తెలిసిన వాళ్ళ ద్వారా వచ్చింది. ఆహా, అంటే మా అమ్మాయికి కూడా సంబంధాలు చూస్తున్నాం. ఇంత మంచి సంబంధం చూపించిన ఆ మహానుభావుడెవరో తెలిస్తే నేను కూడా ఒకసారి ఆయన్ని కలుద్దామని. తర్వాత చెప్తానులేండి. పదనానా? ఏదో జరుగుతోంది. రాజాను నేనురా, ఇక వైజాగ్ వైభోగం చూడరా. అమ్మా, టవల్ మర్చిపోయానమ్మా, తెస్తావా? టవల్ మర్చిపోయావా నా బుద్ధులు పెళ్ళవా? అరే బుల్రాజా, ఇదే సరైన సమయం రా. టయానికి భద్రకాళి అత్తయ్య కూడా లేదు కాబట్టి నువ్వు ప్రొసీడ్ అయిపోవచ్చు.
తీసుకురా. అమ్మా తెచ్చావా? ఇటివ్వు. వచ్చాను. ఈ రోజు నీ మొగుడు పెతాపం సొత్తాను. సినిమాల్లో చూపించినట్టు అరికాలు కింద సొబ్బ పెడతాను, చేతికి టవలెత్తాను. ఆ తర్వాత ఎదురుగా నుంచున్నానంటే లారీ అలా బయటకొస్తుంది, సబ్బు మీద కాలు ఎత్తుంది. అలా గాల్లో సర్రని ఎగురుకుంటా వచ్చి నా మీద పడుతుంది. అప్పుడు కళ్ళు కళ్ళు కనెక్ట్ అవుతాయి, శ్వాస శ్వాస కనెక్ట్ అవుతుంది, ఒంట్లో ఆటోమేటిక్ గా వేడి పడుతుంది, పొరలో ఏదో పాడు ఆలోచన పడుతుంది. ఆ తర్వాత నా స్వామి రంగు సబ్బు 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 ఎక్కడుంది? సబ్బు ఎక్కడుందో ఏంటో కనపడిలే పెట్ట సబ్బు దొరకట్లేదు. అత్త కొంపైపోద్ది. పిలిచాను. 10 రూపాయలు సబ్బు, 1 రూపాయలు చాలు. ఎంతసేపు ఇక్కడ సబ్బు దొరకలేదు. సబ్బు లేకుండా ఏం చేద్దామని వస్త్రాలు